నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సిరియాలో అసద్, బంగ్లాదేశ్లో హసీనా, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్, సౌత్ కొరియాలో యూన్ సుక్, బ్రెజిల్లో బోల్సోనారో, దక్షిణాఫ్రికాలో జాకబ్ జుమా. పేరేదైనా ప్లేస్ ఏదైనా అందరిది ఒక్కటే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు, అధికారం కోల్పోయాక జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కొందరైతే సొంత దేశాలు విడిచి పారిపోయారు కూడా. తాజాగా సిరియా మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష విధించింది డమాస్కస్ కోర్టు. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపిస్తూ పదవిలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డ అధినేతలకు ఆయా దేశాల న్యాయస్థానాలు కఠిన శిక్షలు ఖరారు చేస్తున్నాయి. అధికారం కోల్పోతే అన్నీ కోల్పోయినట్టేనా? గతంలో చేసిన తప్పులు వెంటాడడం తథ్యమా? అధికారం పోతే నేతల బతుకంతా అంధకారమేనా? సిరియా, బంగ్లా, పాక్ నేర్పుతున్న పాఠాలేంటి? పవర్ పోతే జైలే. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు ఉరిశిక్ష విధిస్తూ డమాస్కస్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధంలో అక్రమ నిర్బంధం, హత్యలు, చిత్రహింసలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల వంటి అభియోగాల్లో అసద్ను కోర్టు దోషిగా తేల్చింది. మరణదండన కూడా విధించింది. ప్రస్తుతం బషర్ అల్ అసద్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం సిరియా అంతర్యుద్ధంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. 5,80,000 మంది చనిపోయినట్లు అంచనా. దక్షిణ దారా ప్రావిన్స్లో అణచివేతకు పాల్పడినందుకు అసద్ బంధువు అతేఫ్ నజీబ్కు కూడా మరణదండన విధించింది. ఇక బంగ్లాదేశ్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. 17 ఏళ్ల పాటు తిరుగులేని అధికార శక్తితో పాలించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా కోర్టు మరణశిక్ష విధించింది. 2024లో విద్యార్థులు చేపట్టిన నిరసనల వేళ మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు షేక్ హసీనాపై అభియోగాలు మోపారు. ఇక అవినీతి, బంధుప్రీతి కేసులో అనేక దేశాల్లో నేతలు జైలు పాలయ్యారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. తోషాఖానా అవినీతి కేసు, దేశ అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. సౌత్ కొరియాలో మాజీ ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బ్రెజిల్లో మాజీ ప్రెసిడెంట్ బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. దక్షిణాఫ్రికాలో మాజీ ప్రెసిడెంట్ జాకబ్ జుమాకు 15 నెలల జైలు శిక్షను ఖరారు చేసింది కోర్టు. పేరేదైనా ప్లేస్ ఏదైనా ఒక్కటే పరిస్థితి. అధికారం పేరుతో విర్రవీగితే శిక్ష తప్పదంటున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్